హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నౌకా గమనము ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జగన్మోహన్ ఆఫీస్ ప్యూన్ వచ్చాడు. అయ్యగారు వచ్చారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటూ. ఉదయం 10 గంటలవుతుందప్పుడు. వంట కాలేదు. భోజనమైనా చెయ్యకుండా ఇప్పుడు వెళ్ళి వంట ఏం చెయ్యగలదా పిల్ల? అయినా రాఘవేంద్ర ఇంట్లో లేడు. కొన్నాళ్లుంచుకుని 2 రవికల గుడ్డలైనా కుంకుమ పెట్టి ఇవ్వకుండా ఎలా పంపించడం అనుకుంది రాఘవేంద్ర తల్లి. సూట్ కేసులో బట్టలు సర్దుకుంటోంది భామ. ఇద్దరూ కలిసి సాయంత్రం వెడుదురుగాన్లే. సత్య, మీ ఆయన్నే ఇక్కడికి ఈ పూటకి రమ్మని చెప్పి పంపు ఆ జవాన్తో. వాడికి సరిగ్గా చెప్పను చేతనవుతుందో లేదో ఓ చీటీ రాసివ్వు అందావిడ. ఆయన వస్తారో లేదో అంది భామ. ఇదేం పరాయిల్లా ఏంటి? రమ్మని వ్రాయి. అయినా ఆకలితో వెళ్ళి ఈ మధ్యాహ్నం వంట ఏం చేసుకోగలవు అందావిడ. వస్తే పేచీ లేదు, కానీ రాకపోతే పరిస్థితులు వికటంగా తయారై ఎదురు నిలుస్తాయేమో అనుకుంది భామ. కానీ అత్త చెప్పినట్టుగా చీటీ వ్రాసి జవానుకిచ్చింది. ఇంట్లో బావలేడు, ఇన్నాళ్ళు ఇక్కడుండి అతడింట్లో లేని సమయంలో చెప్పకుండా వెడితే ఏం మర్యాద అని చెప్పి చీటీ రాసిచ్చింది జవానుకి. మధ్యాహ్నం 2 గంటల దాకా జగన్మోహన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు భోజనానికి లేవకుండా. రాలేదతడు. కాలేజీ టైం అయిపోతుంటే రాఘవేంద్ర తినేసి వెళ్ళిపోయాడు. చూసి చూసి ఆకలి చచ్చాక 2 మెతుకులు ఎంగిలిపడింది భామ. భర్త రాలేదన్న బెంగ కంటే ప్యూన్ వెంట తను వెళ్లనందుకు అతడు ఏ విపరీతార్థాలు తీసి రభస చేస్తాడో అన్న భయమే మనసుకు స్థిమితం లేకుండా చేసింది. రాఘవేంద్ర కాలేజీ నుండి వస్తూనే రిక్షా తెచ్చాడు. 2 రవికల గుడ్డలు, పూలు పళ్ళు లక్ష్మీప్రభ చేతి ఇప్పించారు భామకు. హృదయం ఆర్ద్రమైంది భామకు. పరాయివారైనా పుట్టిల్లులా ఆప్యాయతతో ఆతిథ్యమిచ్చారు. సంసారంలో చికాకు తలెత్తినప్పుడు పుట్టిల్లు గుర్తుకు వచ్చినట్టే వీళ్ల ఆప్యాయత గుర్తుకు రాకపోదు. కానీ ఈ అనుబంధం ఇంతటితో ఆగిపోవడమే మేలనిపిస్తుంది. అది రాఘవేంద్ర ఆరాధన బలీయమైతే, ఏ కారణం చేతనైనా తనలో అతడిపై ఆకర్షణ బీజం పడితే కొంపలంటుకుపోగలవన్న భీతి. ఇప్పుడు అతడంటే జాలి, సానుభూతి తప్ప మరే భావన తనలో లేదు. కానీ ప్రేమ ప్రభవించడానికి ఇంతకంటే మంచి అదను అవకాశం మరెక్కడున్నాయి అనుకుంది భామ. ఇంటి ముందు రిక్షా దిగుతున్న భామకు మూసి ఉన్న తలుపులు తిరిగి ఆందోళన రేకెత్తించాయి. భర్త దగ్గర డూప్లికేట్ కీ ఉంది. తను వచ్చేసరికి భర్త ఇంటి దగ్గరే ఉంటాడనుకుంది. సూట్ కేసు బీరువాలో ఉంచేసి చీపురు చేతపట్టి ఇల్లు శుభ్రం చేసింది. పెరట్లో కాసిన వంకాయలు పిందెలు కోసి రాత్రి వంట ముగించింది గబగబా. ఒళ్లంతా అలసటగా చీదరగా తయారైంది. కుళాయి దగ్గర బకెట్ నిండా నీళ్లు పట్టుకుని చన్నీళ్లే తల నిండా పోసుకుంటేనే గాని మనసు తేలిక పడలేదు. జరీ బోర్డర్ ముదురు నీలం చీర, రక్తవర్ణం జాకెట్ తీసి ధరించింది. ముదురు రంగులు భామకు అంతగా ఇష్టముండవు. లేత రంగులే ఎక్కువగా ఎన్నిక చేస్తుంది. కానీ జగన్మోహన్ ఆ చీర జాకెట్టు ఎక్కువగా ఇష్టపడతాడు. మగడి అభిరుచులకు అనుగుణంగా తన అభీష్టాలు మార్చుకునే అలవాటు లేకపోయినా ఇప్పుడు అలకో ఆగ్రహమో చెంది ఉన్న శ్రీవారిని సుముఖుండి చేసుకోవడానికి మత్తుమందు ప్రయోగించక తప్పదని ఎక్కువగా భర్తకిష్టమైన విధంగానే అలంకరించుకుంది. తడిగా ఉన్న కురులను జారుగా జడాల్లుకుని ముంగిట పూసిన ముద్దబంతి కోసి తురుముకుంది. పూర్తిగా చీకటి పడింది. లైటు వేసి ఇంట్లో విపరీతమైన ఉక్కపోత భరించరానిదైపోతుంటే వాకిట్లో బంతి మొక్కల మధ్యన పట్టెమంచం వాల్చుకుని నడుం వాల్చింది. వేసవి వెన్నెల హాయిగా ఉంది. చెట్ల నిండుగా అరచేతి వెడల్పు ఆరోగ్యంగా విచ్చుకున్న ముద్దబంతులు వెన్నెల్లో అందంగా ఊగుతున్నాయి. భర్త నిరీక్షణలో 7 దాటింది, 8 కూడా దాటింది. రాలేదు. ఇంకా ఆఫీసులోనే ఉంటాడా? మధ్యాహ్నం హోటల్లో భోజనం చేశాడేమో. ప్యూర్ని పంపించినప్పుడు తాను రానందుకు సంజాయిషి అడుగుతాడేమో. కలతగా ఆలోచిస్తూ కూర్చుంది భామ. భర్త ఆగమనానికై మనసు వేగిరపడుతుంది కూడా. ఇక్కడికి కాపురానికి వచ్చాక వారం రోజుల దీర్ఘకాల వియోగం కలగడం ఇదే తొలిసారి. పరస్పర అభిప్రాయాలు కలవకపోయినంత మాత్రాన భార్యాభర్తల సహజీవనంలో ఒక తీయని అనుబంధం ఏర్పడకపోదన్న నిజం తెలిసి వస్తోంది భామకు. భర్త రాక కోసం తన మనసు పడుతున్న తపన చూస్తుంటే. 9 గంటల మధ్య గేటు తీసుకుని లోపలికొస్తున్న జగన్మోహన్ మంచం చెంత ఒక క్షణం ఆగనట్టుగా ఆగి ఇంట్లోకి వెళ్ళాడు. లేచి అనుసరించింది భామ. జోళ్లు విప్పి దుస్తులు మార్చుకుంటూ ముఖం చిట్లిస్తూ నిరసనగా అన్నాడతను. అప్పుడే మీ బావగారి ఇంట సరదా తీరిందా? సరదా ఏంటి? అదే
నేనొచ్చానని తెలుసు కూడా నువ్వు రాకపోవడం. చీటీ వ్రాసి పంపించాను కదా. ఘనకార్యం చేశావులే. ఏదో వారం రోజులు టూరు తగలడ్డం చేత అనారోగ్యపు మనిషివని మరో దిక్కు లేక నిన్నక్కడ దిగవిడిచానే గాని ఏమంత కావలసిన వాళ్ళు మీ అక్క బతికి ఉంటే అది వేరే మాట. నేను ఊళ్ళోకి వచ్చానని తెలిసాక వెంటనే వచ్చేయాల్సింది పోయి భోజనానికి అక్కడికే వచ్చేయమని నాకు చీటీ వ్రాసి పంపితే నీకు బుద్ధి లేకపోతే నాకు ఉండదనుకున్నావా? కోపంగా అన్నాడు జగన్మోహన్. అంత గత్యంతరం లేక నన్ను అక్కడికి పంపుతున్నారని తెలిస్తే నేను అసలు వెళ్లేదాన్నే కాదు. మీ మాటలు వాళ్లకు తెలిస్తే మనస్ఫూర్తిగా తామిచ్చిన ఆతిథ్యం ఇంత వృధా అనిపిస్తే ఎంత నొచ్చుకుంటారు అంది భామ. వాళ్ళు నొచ్చుకుంటారని నువ్వు నొచ్చుకుంటున్నావు గాని నేను అభిమానంతోనో మొహమాటంతోనో అక్కడికి రాకపోతే నా అవస్థ ఏంటని ఏమైనా ఆలోచించావా? అభిమానమో మొహమాటమో కాదు, కుచేష్టాది ఉక్రోషంగా అనుకుంది భామ. వారం రోజులే ఎందుకు పోయాడు? ఇంకో వారం రోజులు పోతే బావగారింట్లో ఖుషీగా గడిపేద్దుననుకుంటున్నావేమో అన్నాడు జగన్మోహన్. చిచి, ఏ మాటలవి? ఏహ్యంగా అంది భామ. మీరు చాలా కుసంస్కారంగా ప్రవర్తిస్తున్నారు. మీలో ఏ కాస్త సహృదయత ఉన్నా నా కోరిక మన్నించేవారు. ఇంత అసహ్యంగా మాట్లాడడానికి ఆస్కారమే ఉండేది కాదు. విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది భామ. కంచాల చప్పుడు విని అన్నాడు జగన్మోహన్. ఓ ఫ్రెండ్ ఇంట్లో తినేసొచ్చాను, నాకు పెట్టకు అని. ఎందుకు? భామ అడిగింది అసహనంగా, కోపంగా. ఈ వంటంతా నా నెత్తిన కొట్టుకోవాలనా అంది. నువ్వొచ్చి వండుతావని నేను కలగన్నానా అన్నాడతను. తీసిన 2 కంచాలు పెద్ద చప్పుడుతో స్టాండ్లో ఉంచేసి వంటగది తలుపులు మూసి చాప తీసుకెళ్లి మంచానికి కొంచెం దూరంగా మొక్కల మధ్య వేసుకుని పడుకుంది భామ. దుస్తులు మార్చుకుని జగన్మోహన్ వచ్చి మౌనంగా పడుకున్నాడు మంచం మీద. వెన్నెల్లో ముద్దబంతి చెట్ల మధ్య చిరిచాప మీద వంపులు తిరిగి పడుకున్న భామ తన భంగిమ తనకే ముద్దొస్తుంటే ఆశ్చర్యంగా అనుకుంది. పొరపడ్డాను. భువనమోహిని అయినా భార్య సమ్మోహనాస్త్రం కాలేదు పురుషుడికి. అదే పరాయి ఆడది మర్కటవదన అయినా మగవాడికి తారసపడిందంటే ముక్కుకు తాడు వేసిన ఎలుగుబంటిలా ఆడగలడు అనుకుంది. చాలాసేపు నిశ్శబ్దంగా పడుకున్న జగన్మోహన్ మెల్లగా లేచి వచ్చాడు. భామ పక్కన కూచుని ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు బలవంతంగా. భోజనం చేయకుండా పడుకున్నావే? నువ్వు ఉపవాసం ఉంటే సరే, నా బాబును ఉపవాసం పెడతానంటే నేను ఒప్పుకోను. అతడి కంఠం ప్రేమగా ధ్వనించిన నల్లని పెదాలకు లిప్స్టిక్లా అనిపించింది భామకు. నీకి డ్రెస్సు చాలా అందంగా అమరింది. వెన్నెల్లో చాలా బాగున్నావు. భామ భుజాలను బుగ్గలను మృదువుగా స్పృశిస్తున్నాయి అతడి హస్తాలు. అబ్బా, 7 రోజులు 7 యుగాలుగా తోస్తుంది భామ. పెళ్లి కాకముందు ఎలా ఉన్నానా అని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చెట్ల మధ్య ఏం పడుకుంటావులే, పురుగు పుట్రా ఉండగలదు. మంచం మీదికి పద అన్నాడు. అతడిలోని పురుషావేశం తనని ఆక్రమిస్తుంటే ప్రేమకు కామానికి ఉన్న అంతరం గురించి మొదటిసారిగా ఆలోచిస్తోంది భామ. నెలాఖరికి మిగిలిన డబ్బు లెక్క పెడుతోంది భామ. కాగితం కలం తీసుకుని నెల ఖర్చు వ్రాసింది. అబ్బే, ఇంతకంటే పొదుపు సాధ్యం కాదు అనుకుంది. ఇలా అయితే ఎన్ని నెలల తర్వాత వస్తుంది ట్రాన్సిస్టర్? ఇంట్లో రేడియో లేకపోతే ఏం బావుంటుంది? పెళ్లిలో పుట్టింటి వాళ్ళిచ్చారు బ్యాటరీ రేడియో, చాలా పెద్దది. మీరు ట్రాన్సిస్టర్ కొనుక్కోవచ్చంటూ రేడియో అత్తగారు వాళ్ళు అక్కడే ఉంచేసుకున్నారు. మళ్ళీ నెల ఖర్చు చూసింది. ఇంకా తగ్గించాలి, కొంచెం ఎక్కువే మిగిలేట్టు చూడాలి. ఈసారి మరింత కట్టుదిట్టంగా ఖర్చు పెట్టాలి అనుకుంది భామ. పొదుపు చేయడానికి కొన్ని సరదాలు చంపుకుంటే మనసంత కష్టపడదు. ఇలా సంసారానికి శోభస్కరంగా సామాను కూర్చుకుంటుంటే ఎంత తృప్తి! ఒక ట్రాన్సిస్టరు, కెమెరా, బైనాక్యులర్, స్టీల్ టిఫిన్ క్యారియర్, వరుసగా ఇంకేవేవో సంసారానికి కూర్చుకునే కలల్లో మునిగిపోయిన భామ సమీపంలో పాట విని ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. చేతిలో ట్రాన్సిస్టర్తో ప్రవేశించాడు జగన్మోహన్. ట్రాన్సిస్టరో అంటూ కలవరించేదానివి కదా, ఇదిగో నీ ట్రాన్సిస్టర్ ధీమాగా గర్వంగా భామ ముందుంచాడు. కొన్నారా? ఎంత? వాయిదాల పద్ధతి మీద? భామ అంతగా సంబరపడినట్టు కనిపించలేదు. అదంతా నీకెందుకు, నీ కోరిక తీరింది కదా అన్నాడతను. చెప్పరాదండే, 500-600 అయి ఉంటుంది కదూ అంది. అంచనా సరిగ్గా వేశావు, 550. కొనేశారా? అంత డబ్బెక్కడిది? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అపనమ్మకంగా అడిగింది. కొనేశాను, డబ్బుదేముంది, ఉద్యోగం చేయడం లేదు తేలిగ్గా నవ్వేశాడతను. చిన్న పిచ్చుకమ్మ ఈ పుల్ల ఆ పుల్ల ఏరి ఒకచోట చేర్చి గూడు కట్టుకోవడంలో ఉన్న తృప్తి మనం తయారుగా ఓ గూడు చేసి ఉంచితే అందులో ప్రవేశించడానికి ఇష్టపడుతుందా? అలానే ఉంది భామ మనస్థితి. తను కష్టంగా కడుతున్న మేడను మధ్యలోనే కూలద్రోసి
మరో అందమైన మహల్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. డబ్బు ఇంత సులువుగా కూర్చుకోగలిగితే తనంతగా పొదుపు చేసి మనసుని ఇబ్బంది పెట్టుకోవడం ఎంత అర్థరహితమైన పని అనుకుంది. నేనింత కష్టపడి 100 రూపాయల కంటే ఎక్కువగా కూడబెట్టలేకపోయాను. జీతం నా చేతికే ఇస్తున్నారు కదా, ఇంత డబ్బు మీకెక్కడిది అంది భామ. నిర్లక్ష్యంగా నవ్వాడతడు. నీ పొదుపు చేయడం అంతా చెలమలో చేపలు పట్టడం లాంటిది. నువ్విలా కూడబెట్టి మనకు కావలసినవన్నీ ఎప్పుడు కొనగలవు అన్నాడతను. మరైతే అర్ధోక్తిలో ఆపేసింది భామ. ఏ మరీ రామావతారం మనిషిలా ఉన్నావు? ఆ మాత్రం ఊహించలేవు? ఊరికెనే వచ్చింది, ఒకడికి సహాయం చేశానంతే అన్నాడతను. తెలిసిపోయింది భామకు. ఛీ, మీరు లంచాలు పడతారని నాకు తెలీదు అంది. లంచమన్నది అంత హీనమైనదైతే మరో పేరు పెట్టుకుందాం. కానుక, మామూలు, ప్రతిఫలం. పందిని నంది అనుకుంటే పంది కాకుండా పోదు అంది భామ. అయితే ఏం చేయమంటావు చిరాగ్గా అన్నాడు జగన్మోహన్. కష్టార్జితంలో ఉన్న తృప్తి అన్యాయార్జితంలో ఉండదు. పాపిష్టి డబ్బుతో కూర్చుకునే వైభోగం మనకొద్దు అంది భామ. అసహనంగా అన్నాడతను కనులు ముడివేసి. అన్యాయార్జితమేముందిందులో? అతడి పని చేసి పెట్టాను, ప్రతిఫలం పుచ్చుకున్నాను. జేబులో నోట్లు కుక్కిపోతుంటే అనిష్టంగా రామావతారం పోజు పెట్టడం కూడా ఈ కాలంలో ఎబ్బెట్టుగా ఉంటుంది తెలుసా అన్నాడు. ప్రభుత్వాన్ని మోసపుచ్చటం కాదు ఇది. ప్రభుత్వం దేవలోకం నుండి ఊడిపడిందా ఏమన్నానా? నువ్వు నేనే ప్రభుత్వం. అతడి వితండవాదానికి మరింత మండిపడింది భామ. ఓ, మీ తెలివితేటలు మరెక్కడైనా ఉపయోగించుకోండి. నా సంసార రథాన్ని ఎంతో అందంగా అలంకరించుకోవాలనుకున్నాను, అలంకరించుకుంటాను. మరోసారి ఇలాంటి పాపిష్టి సొమ్ము ఇంట్లోకి వస్తే చూడండి, ఇలాంటి పని చేయడానికి మీ సంస్కారం ఎలా ఒప్పుకుంది? నేను కుసంస్కారినని మన పెళ్లికి ముందే నీకు తెలిసి ఉండాలి. నువ్వు వ్రాసిన జాబుకి నా జవాబు గుర్తుందా? సంస్కారానికి అర్థమే మారిపోయిన ఈ నాగరిక యుగంలో నన్ను నువ్వేమన్నా పర్వాలేదు. నువ్వేది అసహజం, అన్యాయం అంటావో అదే సహజం, న్యాయం అవుతుంది. ఎందుకంటే 10 మందిలో ఒక్కడు మంచితోవన పోయినా అది మంచితోవ కాదు. 9 మంది పోయిందే రాజమార్గం. ఈ కాలంలో లంచం తినని వెధవెవడు? ఎవడో బతకడం చేతకాని చవటైతే గాని అన్నాడతను. అతడితో ఇక వాదించడం కుక్కతోక చక్కబరచడం లాంటిదేనని మౌనం వహించింది భామ. అది మొదలు పొదుపు చేయాలంటే బొత్తిగా ఉత్సాహం లేకుండా పోయింది భామకు. చాలా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుంది. వేసుకోవడానికి 2-3 జతల గాజులున్నా మళ్లీ గాజులు తీసుకుంది. అవసరం ఉన్నా అవసరం లేకున్నా డబ్బులు ఎక్కలేకుండా ఖర్చు పెడుతుంది. నెలాఖరుకు బ్యాంకులో వేయడానికి మిగిలినవి 5 రూపాయలే. పెట్టెలో కొంత డబ్బు ఉంచుకుని కూడా నెలాఖరున బ్యాంకులో వేయడానికి 50 రూపాయలు ఇచ్చేదానివి, ఇదేంటి 5 రూపాయలా అన్నాడతను. విరక్తిగా నవ్వింది భామ. 2 చేతులా నా మగడు ఆర్జిస్తుంటే నేను ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? డబ్బుదేం లెక్క అంది. చాలే, ఏదో పైన వచ్చినవి కావలసిన వస్తువులు కొనడానికి వస్తుంది గాని జీతం ఇలా దుబారా చేస్తే ఇహ కాపురమైనట్టే. వడ్డీ ఆశకు అసలు ముంచుకుంటామా? ఇహ ముందిలా జరగడానికి వీల్లేదు అన్నాడతను. పట్టుచీర కట్టుకున్నమ్మా పీట చంకనేసుకుని తిరిగినట్టుంది ఈ పెత్తనం పుచ్చుకోవడం. ఈ నెల నుండి మీరు నా చేతికి జీతం ఇవ్వక్కర్లేదు. కావలసిందేదో మీరు తెచ్చి పడేయండి, నేను వండి పడేస్తాను. ఇదే సుఖం నాకు అంది భామ. ఎక్కడి నుండి టెలిగ్రామ్ అడిగింది భామ. చిన్నన్న ఇచ్చాడు. గురువారం ఉదయం ట్రైన్కు వదినా పిల్లలు వస్తున్నారంటూ. రేపే కదూ అన్నాడతను. ఎందుకొస్తున్నట్టు? ఏ కావలసిన వాళ్ళు రాకూడదా? 4 రోజులు సరదాగా గడిపిపోదామనేమో అన్నాడు జగన్మోహన్. ఎందుకు వస్తున్నారంటే రాకూడదన అర్థం? బాగుంది మీ కోపం. అత్తగారి వైపు వాళ్ళొస్తుంటే ఆడవాళ్లకు పడదు కదా. పైకిలా అంటున్నావు గాని నీ మనసులో లేదేం ఇదెక్కడి సంత వచ్చి పడుతుందిరా బాబు అని అన్నాడతను. చికాగ్గా అంది భామ. మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చాలా గొడవచ్చి పడుతుంది. లేనివన్నీ ఊహించుకుని నన్నెందుకు బాధ పెట్టడం? మీ వాళ్ళు వస్తే నేను మర్యాద మన్ననలు చేయకపోతే అప్పుడనండి పడతాను అంది. మర్నాడు ఉదయం 3 పిల్లలతో దిగారు తోటికోడలు, బావగారు. తోడికోడలి ఆగమనం కొంచెం గుండె దడగానే ఉంది భామకు. అయితే అది వండి వడ్డించడానికి ఖర్చుకు భయపడి కాదు. ఆడవాళ్ల మనసు అతి విచిత్రం. ఎదుటివాళ్ల మనసులో ప్రవర్తనలో కాలుష్యం లేకపోయినా అనవసరంగా అతి మూర్ఖంగా లేనిపోని చికాకులు లేవదీస్తుంటారు. పుట్టింట్లో బాగా తెలిసిన విషయం ఇది. 2 వదినలు 4 ఆడబిడ్డలు ఉన్న తన పుట్టింట్లో అన్నీ అర్థం లేని అపోహలు, అనవసరమైన కలహాలు. ఇందిర అంత కలుపుగోలు మనిషి కాదు. తాను, తన పిల్లలు, తన భర్త, మిగతా ప్రపంచం అతి చిరాకామెకు. ఉన్న 2 రోజులు స్నేహంగా మెలిగి తన ఆతిథ్యాన్ని హృదయపూర్వకంగా మన్నిస్తే చాలు.
ఆవిడ సంకుచితత్వాన్ని రెచ్చగొట్టడానికి తన ప్రవర్తన దోహదం కారాదు అనుకుంది భామ. వంట ముగించి, మీ మరిదిని బావగారిని లేపనా అక్కయ్యా అని అడిగింది భామ. ముందు మీ బావగారికి నాకు పెట్టయ్యమ్మా, బయటికి వెళ్ళి వచ్చే పనుంది అంది ఇందిర. పిల్లలు? పిల్లలకు నేనుండే తినిపించాల్సిన అవసరం లేదు, నువ్వు పెట్టినా తింటారు. చంటివాడు లేస్తే పాలు పట్టు, సీసా పాల డబ్బా యువతల పెడతాను అంది ఇందిర. పెద్ద పిల్లలనిద్దరినీ చాటుకు పంపేసి 10 నెలల చంటివాడిని కూడా ఇంటి దగ్గరే వదిలేసి ఏవో కాగితాలు తీసుకుని భర్తతో వెళ్ళిపోయింది ఇందిర. 2 పిల్లలకు అన్నాలు కలిపి పెట్టి భోజనానికి భర్తను లేపింది. బావగారు మీ వదిన ఎక్కడికి వెళ్ళారు అడిగింది. నీతో చెప్పలేదు అన్నాడతను. బయటికి వెళ్లే పని ఉందని చెప్పింది అంది భామ. టైప్ ఇన్స్టిట్యూట్లో చేరుతుందట, ఆ సంగతులు తెలుసుకోవడానికేమో వెళ్లారు అన్నాడతను అప్రసన్నంగా. టైపిస్టుగా ఉద్యోగం చేస్తుందా అడిగింది భామ. ఏ, నీకు అసూయగా ఉందా? నాకెందుకు అసూయ? నేను కోరుకుంటే నాకు అందని పదవి గనకన చేయాలంటే ఇంకా మంచి ఉద్యోగమే సంపాదించుకోగలను అంది భామ. అన్నయ్య బుర్రలో ఉన్నది వెర్రి కాకపోతే 3 బిడ్డల తల్లిని ఉద్యోగం చేయించాలని ఉబలాటం దేనికో అన్నాడు జగన్మోహన్. తప్పేముంది? మీ అన్నగారు పెద్ద ఉద్యోగస్తులేం కాదు, వేణీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది ఆమె సంపాదిస్తే. ఆడదాని సంపాదన అందలా లెక్కిస్తుంది సంసారాన్ని విసుగ్గా అన్నాడు జగన్మోహన్. ఏ, ఆడది సంపాదించేది డబ్బు కాదా, రాళ్లా అంది భామ. రాళ్లు సంపాదించినా డబ్బు సంపాదించినా ఒకటే, ఆమె చీరలకు విలాసాలకే చాలదా జీతం. భార్య ఉద్యోగినైతే వేడినీళ్లకు చన్నీళ్లలా కాదు, వేడినీళ్లకు ఇంకా మంట తగిలినట్టవుతుంది. సంసారంలో మగవాడికి సౌఖ్యమే కరువైపోతుంది అన్నాడు జగన్మోహన్. డాక్టరేట్ ఇవ్వాలి మీ పరిశోధనకు అంది భామ. ఆడది ఉద్యోగం చేయడం నాకు నచ్చని విషయం. డెలివరీ అయిపోయాక నేను ఉద్యోగంలో చేరాలనుకుంటుంటే అంది చిన్నగా నవ్వుతూ భామ. భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఖండితంగా చెప్పాడతను. తీరని కోరికాది అని వాదించాలనుకుంది భామ. అవతల చంటివాడు నిద్రలేచి రాగానికి ఎత్తుకున్నాడు. అవసరమైనప్పుడు చూద్దాం, ఎలా చేయనివరో చూస్తాను, ఆ సందర్భంగా ఇప్పుడు పోట్లాడుకోవడం దేనికి అనుకుంది భామ. చంటివాడికి పాలు పట్టింది. జగన్మోహన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 2 పిల్లలు పిన్ని పిన్ని అంటూ కాసేపు ఆడుకున్నారో లేదో తల్లి మీద ధ్యాస పొర్లి ఏడుపు ప్రారంభించారు. చంటివాడు సరేసరి, పాలు పట్టినా ఏడుపు మానలేదు. ఇదేం గోల్రా బాబు, ఆవిడేమో నిశ్చింతగా వెళ్ళిపోయింది గాని వీళ్లను సముదాయించలేక చావయింది అనుకుంది భామ. తిండి తినడానికి వీల్లేకుండా పోయింది. వీళ్ల ఏడుపులతో బిస్కెట్లు చాక్లెట్లు ఏవీ వాళ్ల ఏడుపులను మానిపించలేకపోయాయి. అమ్మే కావాలట. కడుపులో ఆకలిమంట, చెవులు చిల్లులు పడేటట్టు వాళ్ల రాగాలు, కళ్లల్లో నీళ్లు తెప్పించాయి భామకు. సాయంత్రం 4 అవుతుంటే నవ్వుతూ వచ్చింది తోడికోడలు. చిరాగ్గా ఎగిరింది భామ. భలే పిల్లలమ్మా నీ పిల్లలు, ఏం చేసినా ఊరుకోరు. నువ్వటు వెడుతూనే ఇటు వీళ్లు గొంతులు విప్పారు, సముదాయించలేక చచ్చాను అంది భామ. ముందు నీకు పిల్లలు పుడితే ఎలా సముదాయిస్తావు అంది ఇందిర. ఆవిడ నవ్వులోని ఎత్తు పొడుపుకు ఒళ్ళు మండింది భామకు. నాకు పిల్లలు పుడితే నీలా ఒకరి ప్రాణానికి పడేసిపోను మనసులోనే అనుకుని మౌనంగా భోజనానికి వెళ్ళిపోయింది. ఏమంటావురా జగను, నువ్వు ఒప్పుకుంటేనే మీ వదిన్ని ఇక్కడుంచుతాను. నెల ఖర్చులు పంపుతాననుకో. 2 నెలలతో నా ట్రైనింగ్ అయిపోతుంది. ఇక్కడికే బదిలీ చేయించుకుని వేరే ఇల్లు తీసుకుంటానప్పుడు అన్నాడు జగన్మోహన్ అన్నయ్య. అలాగే ఉంచు, ఇదేం పరా ఇల్లా నువ్వంతగా అడగడానికి అన్నాడు జగన్మోహన్. మరదల్ని కూడా ఒక మాట అడుగు, ఆవిడకిష్టం లేకపోతే గొడవ కదా అన్నాడతను. దాన్ని అడిగేదేముంది అన్నాడు జగన్మోహన్. అలా అంటే కాదు, సంసారంలో ఆడవాళ్లదే కదా ముఖ్య పాత్ర, ఒక్క మాట అడుగు సత్యవతిని అన్నాడతను. ఆడవాళ్ళని అడిగి చెయ్యాలంటే మనం ఒక్క పని చేయలేం అన్నాడు జగన్మోహన్. తరువాత లేనిపోని స్పర్ధలకు తావియ్యకూడదని నా ఉద్దేశం అన్నాడు బావగారు. క్రింద తోడికోడలు వాళ్లు పడుకుంటే పైన డాబా మీద పక్క వేసింది భామ. పైన పంచమి చంద్రవంక మేఘాల మధ్య పరుగులు తీస్తూ పక్కింట్లో పెరిగిన కొబ్బరి చెట్టు ఆకులను చాటు చేసుకుంటున్నాడు. లేత వెన్నెలా హృద్యంగా ఉంది. భామ మనసులో కలతగా ఉంది. తోడికోడలు టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి ఇక్కడే ఉండిపోతుందని తెలిసినప్పటినుంచి మనుషుల్లో స్నేహశీలత కొరవడితే ఉమ్మడి కుటుంబం మనస్పర్ధలతో కార్పణ్యాలతో నరకమైపోతుంది. ఇందిర తన చుట్టూ తాను గిరిగీచుకునే మనిషేగాని మరో మనిషిని మనసులోకి చొరనిచ్చేది కాదు. అసలు ఒంటిగా సంసారం చక్కదిద్దుకోవడానికి అలవాటు పడ్డ ఆడవాళ్లు మరో సంసారంలో ఇవడడం చాలా కష్టం.
ఆవిడ టింగురంగా అని టైపు నేర్చుకోవడానికి పోతే ఆ పిల్లలతో తనేం చేయగలదు? కడుపుతో ఉన్న మనిషి. పిల్లలకు తల్లికి రుద్దడం తనకు చేతనవుతుందా? అనుకుంది. భామకు మంటగా ఉన్నది మరొకటి. సాయంత్రం అన్నదమ్ముల సంభాషణ విన్నది. ఆడవాళ్లను అడిగి చెయ్యాలంటే మనం ఒక్క పని చెయ్యలేం అన్న భర్త సిద్ధాంతం గుర్తుకొస్తుంటే పౌరుషం పడగలెత్తుతోంది. ఎలా చురక తగిలించాలా అనుకుంటోంది కసిగా. కింద అన్నగారితో మాటలు చాలించి పైకొచ్చాడు జగన్మోహన్. వదిన ఇక్కడే ఉండిపోగలదన్న సంగతి అతడి నోటి నుండి వినాలనుకుంది భామ. అతడా సంగతే ఎత్తలేదు. మనసు పట్టలేక భామే అంది, మీ వదిన ఇక్కడే ఉండిపోతే ఊరికే అవుతుందా? అంది. కొంప మునుగుతుందా? అన్నాడు జగన్మోహన్. ఆడవాళ్ల బాధ మీకు తెలీదు. సరే ఏంటో చెప్పు. మీరంత వెటకారంగా మాట్లాడడం భావ్యం కాదు. మీరాడవాళ్లై పుట్టి ఇలాంటి సందర్భాల్లో అనుభవిస్తే గాని తెలీదు. ఆ కాస్త టైప్ పరీక్ష పాసై ఉద్యోగం అయ్యాక వచ్చే రాచఠీవంతా ఇప్పుడే వలకబోస్తుందావిడ. అంత చిన్న పిల్లని నా మీద పడేసిపోతే నేనెలా సముదాయించగలను? ఆవిడకన్నీ సిద్ధం చేసి. భామ మాట పూర్తి కానివ్వలేదు జగన్మోహన్. సంకుచితమని మాటకు 10 సార్లు నన్ను ఎత్తుపడుస్తుంటావే, నీ సహృదయత ఈపాటిదేనా? తోడికోడలి పిల్లల్ని 4 రోజులు ఓర్చుకుని పోలేవు? చూస్తే పాపం వస్తుందా? ఇక్కడ ఉండి సహాయం పొందిన రోజులు వాళ్ళు మరిచిపోరు. అయినా పరాయి వారు కాదు కదా, ఒక ఇంటి వాళ్ళం. ఉద్యోగాల రీత్యా కాపురాలు వేరైనంత మాత్రాన ఇప్పుడు కలిసి ఉండడానికి మనసు కష్టపెట్టుకోవడంలో అర్థం లేదు. ఎంత చదువుకుంటేనే ఆడవాళ్ల అసలు రంగు బయటపడేది ఇలాంటప్పుడే అన్నాడతను. ఊరి వాళ్లను ఉద్ధరించడమే సహృదయతకు నిదర్శనం కాదు. అయినా పరాయి వాళ్లకు వెట్టి చాకిరీ చేసే సహృదయత నాకు లేదు. అయినా భార్య ఉద్యోగం పేరెత్తితే చిర్రెత్తుతుంది. పరాయి వాళ్లను ఉంచుకుని ఉద్యోగాల కోసం సహకరించడమేంటో అంది భామ. ఆడవాళ్లు ఉద్యోగం చేయడం అంటే నాకు సదభిప్రాయం లేని మాట నిజమే. అయితే నా స్వంత అభిప్రాయాల్ని మంది మీద రుద్దడం యుక్తమైన పనా? నా హద్దులు నాకు తెలుసు. ఆ హద్దుల్లో నా అభిప్రాయాలు అభిష్టాలు ఆచరణలో పెడతాను అన్నాడు జగన్మోహన్. భామ విసుగ్గా అనుకుంది. నిజంగా హద్దులు తెలిసిన వారైతే ఆడదాన్నింత చులకన చేయకపోదురు అనుకుంది. అంత సంకట స్థితిలోనూ భామకు ఊరటగా ఉన్న విషయం ఒకటుంది. అది మొన్న తండ్రి అల్లుడికి వ్రాసిన ఉత్తరం. 5వ నెల పడుతూనే అమ్మాయిని పురిటికి తీసుకెడతాము, మంచి రోజు చూసుకుని అంటూ. భార్యను చుట్టేస్తూ అన్నాడు జగన్మోహన్. డాబా మీదే హాయిగా ఉంది. ఆ గోడల కాకతో గాలి రాక ఉక్కగా ఉండేది. ఇక్కడే బావుంది అన్నాడతను. కూతుర్ని తీసుకుపోవడానికి వారం వర్జం అన్నీ చూసుకుని భామ తండ్రి దిగాడు. అమ్మా, అందరూ బావున్నారా నాన్న? ఆగని ఆనందంతో అడిగింది భామ. బాగున్నారమ్మా. నీ ఆరోగ్యం బావుంది కదా? తల్లి కాబోతున్న కూతుర్ని ఆప్యాయంగా ఆసక్తిగా చూశారాయన. అల్లుడు బయటకెళ్ళాడా? అవునాన్నా. కాళ్లకు నీళ్ళివ్వడానికి లోపలికెళ్ళింది భామ. పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చారా మీ నాన్న? పేలవంగా నవ్వుతూ అడిగింది ఇందిర. అవునేమో. లోలోపల చాలా సంబరంగా ఉంది భామకు. వియ్యపురాలిలా కూర్చుని తనతో రుద్దించుకుంటున్న తోడికోడలు రేపటి నుండి కొంగు ఎగదోపుకోవడం ఊహిస్తుంటే. ఇప్పటినుండి వెళ్ళి పుట్టింట్లో కూర్చుని మరిదిని ఎవరికి పట్టివ్వాలనుకున్నావు? అంది ఇందిర. అదేంటి? అసహ్యంగా పెదవి విరిచింది భామ. అంత ఆగలేని మనుషులు భార్య పుట్టింట్లో ఉన్నా నట్టింట్లో ఉన్నా పరులపాలే అంది. అసలు మరిది పంపొద్దు అంది ఇందిర. ఆవిడ దాచుకుంటున్న దిగులు చూసి నవ్వుకుంది భామ. ఎందుకు పంపరు? బింకంగా అంది. తొలిచూలప్పుడు 9 నెలలు నిండాక గాని పుట్టింటికి పంపలేదు మీ బావగారు నన్ను. నాక్కూడా ఆయన్ని విడిచి వెళ్లాలంటే చాలా దిగులేసేది. పెళ్ళయ్యాక 5 ఏళ్లలో 3 సార్లు వెళ్ళానేమో నేను అంది ఇందిర. మనసులో అనుకుంది భామ. మరీ అంత శృంగారం భరించే ఓపిక నాకు లేదులే అని. కాలక్షేపానికి సాయంకాలం బయటకు వెళ్లిన అల్లుడు రాత్రికొచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక కూతుర్ని పురుటికి తీసుకుపోయే ప్రసక్తి ఎత్తాడు భామ తండ్రి. నిర్మోహమాటంగా తన అసమ్మతి తెలిపాడు జగన్మోహన్. మా వదినగారు ఈ మధ్య వచ్చారు. కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటారు. అలాంటప్పుడు ఆమెను పంపడం మర్యాదగా ఉంటుందా? మీరే చెప్పండి అన్నాడు. నేనో మాట అననా అని నవ్వారు మామగారు. మీ వదిన వాళ్ళు రాకపోయిన పక్షంలో ఒంటిగాడిని హోటల్ భోజనంతో చావనా అనేవాడివేమో. ఎప్పటికప్పుడు ఏవో సాధక బాధకాలు ఉండనే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా సర్దుకుపోవాలి. నన్నడిగితే ఇప్పుడే సౌఖ్యంగా ఉంది. మీ వదినగారున్నారు. భోజనం గురించి ఇబ్బంది ఉండదు. ఇహపోతే ఆ పిల్లకు తొలిచూలు. ఏవో మా ముద్దు ముచ్చట్లు మావి. పోయిన వేడుకలు తిరిగి రావు కదా. ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలి గాని అన్నాడు మామగారు. మాటలెన్నైనా చెప్పొచ్చు గాని మామగారు, సంగతి సందర్భాలు మీరు చూడాలి కదా.
వదిన పిల్లలు రావడం, ఈమెను పుట్టింటికి పంపడం ఏమైనా మర్యాదగా ఉంటుందా? అంతగా తీసుకెళ్లాలనుకుంటే ఓ వారం రోజులు పోయాక సత్య తమ్ముణ్ణి మరెవరినైనా పంపుతాను. కానీ వారం 10 రోజుల కంటే ఎక్కువగా ఉంచుకోవడం బావుండదు. పురిటికి కావలిస్తే 9 నెల రాగానే తీసుకెళ్ళండి. అల్లుడి నిర్మోహమాట ప్రవర్తనకు భామ తండ్రి ఏమనుకున్నాడో గాని గుమ్మం పక్కగా నిలబడి వింటున్న భామకు మాత్రం ఒళ్ళు మండుకొస్తుంది. మంట చల్లార్చుకోవడానికి రాత్రి డాబా ఎక్కాక గాని వీలుపడలేదు. మీ దయాభిక్షకు మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి చేతకాలేదేమో నేను చెప్పుకుంటున్నాను కటువుగా నవ్వుతూ అంది. ఏంటి? కనుబొమలు ముడివేసి తీక్షణంగా అడిగాడు జగన్మోహన్. తగ్గకుండా అంది భామ. మర్యాదలు మన్ననలు మీకే కాదు, యువతలి వాళ్లకు కూడా ఉంటాయి. 5,000 అడిగిన లాంఛనాలు కట్టబెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి పురిటికి తీసుకెళ్లడానికి పుట్టింటి వాళ్ళొస్తే ఏదో నౌకరుకు సెలవిచ్చినట్టు ముష్టి 8 రోజుల సెలవా? ఆడదంటే ఏంటి? ఓహ్, చదువుకున్న పెళ్ళానివి కదూ, కర్మ కొద్దీ మర్చిపోతూ ఉంటాను. అతడి వికటహాసం చూసి మరింతగా రెచ్చిపోయింది భామ. విద్య అవిద్యలను బట్టి ఆడదానికి గౌరవం ఇవ్వాలనుకుంటే అది కేవలం వెర్రి ఆలోచన. అభిమానవతి అయిన ఆడదానికి విద్య లేకపోయినా వచ్చిన లోటు లేదు. వ్యక్తిత్వాలు ఇష్టాలు ఆడదానికి కూడా ఉంటాయని గుర్తుంచుకుంటే మంచిది. అతను చాలా నిదానంగా తెచ్చిపెట్టుకుని దీర్ఘం తీస్తూ అన్నాడు. ఈ యుద్ధమంతా పుట్టింటికి పంపమనేనా అని. అవును అంది భామ. ఇంట్లో బంధువులొచ్చి దిగినప్పుడు ఇల్లు వాళ్ల మీద వదిలి పుట్టింటికి వెడతాననడానికి సిగ్గులేదు నీకు అన్నాడు. సిగ్గుపడ్డానికేముంది? నేనేమైనా మగణ్ణి వదిలి లేచిపోతున్నానా? మా నాన్న తీసుకుపోవడానికి వచ్చాడు, వెడతానంటున్నాను. మీ వదిన వాళ్ళు రాకముందు కాదు మా నాన్న పురిటికి తీసుకువెళతామంటూ ఉత్తరం రాసింది అంది భామ. నీ ఇష్టం, ఎలాగైనా తగలడు. విసుగ్గా అటు తిరిగి పడుకున్నాడు జగన్మోహన్. చుట్టాలకు చేయవలసి వస్తుందని పెళ్ళానికి పుట్టింటికి పంపాడన్న అపకీర్తి నేనే కదా పడేది అన్నాడు. మరునాడు భామ తండ్రి ఏ సంగతి చెప్పమని అడుగుతుంటే మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఏమ్మా అంటూ కూతుర్ని పలకరించాడాయన. వారం రోజులు పోయాక తమ్ముణ్ణి పంపండి నాన్న, వస్తాను అని చెప్పింది భామ. చిన్నబాబు జాగ్రత్త సత్యవతి, నిన్నటిలా చేసేవు అంది ఇందిర. ఏం చదువొచ్చి పడిందో నాకు, బయటకు వెడితే మనస్సంతా పిల్లల మీదే ఉంటుంది అనుకుంటూ ఆయాసపడుతూ వెళ్ళిపోయింది తోటికోడలు. చిత్రంగా నవ్వుకుంది భామ. ఒక సంకట పరిస్థితిలో ఇరుక్కుని ఉంది ఆధునిక స్త్రీ. స్వంతంగా సామాజిక మర్యాద సంపాదించుకోవాలన్న అభిలాష, ఇటు ఇల్లు పిల్లలు తెంచుకోలేని అనుబంధం, రెంటి మధ్య ఇరికి అపసోపాలు పడుతోంది. తోడికోడలి భయానికి తగిన కారణం లేకపోలేదు. నిన్న బయటనుండొచ్చిన భర్త తొందరగా టీ పెట్టు, పద పని మీద పెడుతున్నాను అంటూ తొందర పెట్టేశాడు. టీ చేసి భర్తకు అందిస్తూ బంతి మొక్కల మధ్య ఆడుకుంటున్న పిల్లల్ని విస్మరించిన భామ వీధిలో వినిపించిన గోలకు ఉలిక్కి పడింది. మీ బాబేనా? బస్సు కింద పడబోయాడు. పక్కనుండి దూసుకుపోయిన బస్సును చూసి బెదిరిపోయిన పెద్దవాడు అప్పుడే వచ్చిన తల్లి గుండెలకు హత్తుకుపోయి పెద్దగా ఏడుస్తుంటే అపరాధిలా తలవంచుకోవలసొచ్చింది భామకు. అప్పుడప్పుడే కాళ్ళొచ్చిన పిల్లల్ని పట్టుకోవడం ఎంత కష్టం! ఎంత కనిపెట్టి చూసినా ఎప్పుడో కళ్లలో దుమ్ము కొట్టిపోతుంటారు. లేని అపనింద వచ్చి పడుతుంది ఈ పిల్లల మూలంగా. బాధగా నిట్టూర్చింది భామ. ముచ్చటగా పెంచుకున్న ముద్దబంతి మొగ్గలు పిల్లలు తుంచివేస్తుంటారు. వద్దని కోప్పడితే తల్లి నిష్ఠూరం. పిల్లలు వాళ్ళకేం తెలుసు అంది. చాలా నెమ్మదిగా అంటుంది భామ. అంత దూకుడు దేనికక్కయ్యా, పిల్లలు తెలీదు గనుకనే వద్దమ్మా అని చెబుతున్నాను అంది. ముందు నీకు పిల్లలు పుడితే ఎంతెంత నేర్పుతావో అల్లరి చేయకుండా చూడనా? మూతి తిప్పుతుంది ఇందిర. ఈ పిల్లల మూలంగా ఇంట్లో నీట్నెస్ అన్నది పోయింది. వారించడానికి తోడికోడలి భయం. వీక్లీలు పుస్తకాలు అన్నీ పాడైపోతున్నాయి. చాలా సామాను కూడా పాడైపోతుంది. ఏమనడానికి లేదు. వీధి తలుపు వేసి 2 పెద్ద పిల్లల ముందు ఆట సామాను పడేసి లోపల పనిచేసుకోవడానికి వెళ్ళింది భామ. కాసేపట్లోనే రేడియో గోల వినిపించింది. యువతలికొచ్చింది. స్టూల్ వేసుకుని ఎక్కి అల్మరాలో ఉన్న రేడియో బాండ్లు తిప్పుతోంది పెద్దది. వద్దమ్మా, రేడియో పాడైపోతుంది. దాన్ని కిందకి దించి స్టూల్ తీసింది భామ. ఇల్లెగిరిపోయిందా పిల్ల ఏడుపుతో. ఏడవకు, నీకు బిస్కెట్లివ్వనా అడిగింది భామ. తల అడ్డంగా వీలైనంత అనిష్టత ప్రకటిస్తూ ఊపింది. రేడియోనే పెట్టాలట తాను. ఆచి వెడదామా? రేడియో ధ్యాస నుండి మరల్చడానికి మరో ఉపాయం తోచలేదు భామకు. ఉత్సాహంగా తల ఊగించింది పాప. పని కూడా అయిపోయింది. ఈ మధ్య శ్యామసుందర్ని కలుసుకుని కూడా చాలా రోజులైంది. ఇంట్లో చుట్టాలు దిగారని ఆమె కూడా ఈ ఇంటికి రావడం తగ్గించింది. తలుపుకు తాళం పెట్టి 3 పిల్లల్ని తీసుకుని పక్కింటికి బయలుదేరింది భామ.
గేటు దగ్గర ఎవరూ లేరు. మామూలుగా ఎప్పుడూ ఒకరో ఇద్దరో ప్యూన్లు ఇంటి ముందుండేవారు. ఎవరూ లేరు. శ్యామసుందరి లేదేమో అనుకుంటూ లోపలికి తొంగి చూసింది. తలుపు తెరిచే ఉంది. సందిగ్ధంగా గడప దగ్గర ఆగింది. సోఫాలో కూర్చున్న శ్యామసుందరి భర్త చంద్రశేఖర్ పేపర్ చూస్తూ కనిపించాడు. శ్యామసుందరి లేరా? పత్రిక నుండి తలెత్తి, లేదు, మహిళా మండలికి వెళ్ళిందనుకుంటాను. చాలాసేపయింది కూడా వెళ్ళి. వస్తుండొచ్చు దారిలో. లోపలికి రండి. ఈ మధ్య మీరు లేరా? చాలా రోజులైంది మీరు కనిపించి. ఆ పిల్లలంతా ఎవరు? అన్నాడు గబగబా. ఇదివరకు శ్యామసుందరి కోసం వచ్చినప్పుడు 1-2 సార్లు అతడు తమ సంభాషణల్లో భాగం పంచుకున్నాడు. తాము మాట్లాడుకుంటున్నప్పుడు అతనొచ్చినా, అతడు కూర్చున్నప్పుడు తను వెళ్ళినా అతడి ఎదుటే కూర్చోబెట్టేది శ్యామసుందరి. అది భామకు ఇబ్బందిగా ఉంటుందని గుర్తించి కూడా. చదువుకున్నారెందుకు? దండగా. బియ్యే. మగ స్నేహితులంటే అంత సంకోచం, బెదురు దేనికి? దానివల్ల మీ సత్ప్రవర్తనకు కళంకం వస్తుందా అనేది. అది కాదు. మరి చూసేవాళ్లకు బావుండదనా? మనసులో కాలుష్యం లేకపోతే సరళంగా ప్రవర్తించడానికి ఒకరి జడుపెందుకు? తెర మీద ఉండవలసిన బొమ్మలాట నిజ జీవితంలో చూపేవారంటే నాకు ఒళ్ళు మంట అనేది శ్యామసుందరి. మీరు ఒక పక్కే మాట్లాడుతున్నారు. వారితో నేను ఫ్రీగా మాట్లాడుతూ హఠాత్తుగా ఒకరి కంట పడ్డానే అనుకోండి, ఎలాంటి భ్రమకు లోనవుతారు? అనవసరంగా అలాంటి అపార్థానికి ఆస్కారం ఎందుకు కలిగించాలి? మగ స్నేహాలు కావాలని కల్పించుకోనంత మాత్రాన అభ్యుదయం కాదంటారా? అది కుసంస్కారమా? అంది భామ. కుసంస్కారమని కాదు, అభ్యుదయ నిరోధకమని కాదు. కానీ మన సమాజంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛగా కలిసి మాట్లాడుకోగలగాలి, కార్యరంగంలో కలిసి పనిచేయగలగాలి అంది శ్యామసుందరి. చంద్రశేఖర్ కల్పించుకుని అన్నాడు, మన విజ్ఞాన పదం విస్తృతం కావాలంటే స్త్రీ పురుషుల సహకార సహవాసాలు ఎంతైనా దోహదం చేస్తాయి. వ్యామోహపు సంకెళ్ళు తప్ప స్నేహబంధం ఉండదనా పరాయి వ్యక్తులైన 2 యువతీ యువకుల మధ్య అని. మీరు మా శ్యామను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. చదువుకున్నారు కొంతవరకు. వివాహమైనంత మాత్రాన ఆ చదువుకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా గృహిణీత్వంలో ఇమిడిపోవడం వివేకవతి లక్షణం కాదు. స్త్రీకి ఇల్లాలి విధులు నిర్వర్తించడం ఎంత ముఖ్యమైనా మరో విస్తృతికి, విజ్ఞాన వికాసానికి దూరం కావడం అంత తేలికైన పని కాదు. అటు ఇల్లాలుగా విధులు నిర్వర్తిస్తూనే ఇటు సామాజిక ఉన్నతికి శక్తి కొద్దీ సేవ చేయడం కూడా అంత ముఖ్యమైన విషయమే. అలాంటప్పుడు పరాయి మగవాడని, అదని ఇదని జిడ్డు మీద నీరులా జారిపోవడం అంత మెచ్చుకోదగ్గ సంగతి కాదు. మగేమిటి, ఆడేంటి? నలుగురిలో తిరగాలి, నలుగురి సంగతి తెలుసుకోవాలి. నలుగురేమైనా అనుకుంటారంటే అనుకోని. మీలో నిజమైన వివేక జ్యోతి వెలుగుతుంటే ఈ నీలాపనిందల నీడలేవి మిమ్మల్ని సోకలేవు. మీరు ఎన్నుకున్నది రాజమార్గమైతే సాగిపోవడానికి భయమెందుకు? అందుకే మీకు చెప్తున్నాను, ఇల్లాలుగా మీరు 4 గోడల మధ్య జీవితం సంకుచితపరుచుకోకండి. విద్యలో జిజ్ఞాస ఉంటే చదువు సాగించండి. కాకపోతే ఉద్యోగం ద్వారానో మరే విధంగానైనా ఉడతా భక్తిగా దేశ సేవ చెయ్యండి. చదువుకున్న యువతులు కేవలం ఇంటి పనులకే అంకితం కావడం అంత హర్షదాయకం మాత్రం కాదు అన్నాడతను. అలా మొదలైంది అతడితో పరిచయం. ఎందుకో అతడితో మాట్లాడాలంటే సంకోచం అనిపించదు భామకు. శ్యామసుందరితో మాట్లాడగలిగినంత చనువుగా అతనితోనూ మాట్లాడగలుగుతుంది. అతడి సరళ ప్రవర్తన, స్నేహశీలత అందుకు దోహదం చేశాయేమో. అందుకే ఇంటి ముఖం పట్టకుండా వెళ్ళి కూర్చుంది భామ. ఈ పిల్లలు మా తోటికోడలి పిల్లలు అంటూ వివరంగా చెప్పి, ఇంట్లో వీళ్ళ అల్లరి భరించలేక మీ పాపతో కలిసి కాసేపు ఆడిద్దామని తీసుకొచ్చాను. పాప కూడా లేదు, అమ్మతో వెళ్ళిందా అడిగింది భామ. పిల్లల్ని సోఫాలో తన చెరో పక్క కూర్చోబెట్టుకుని ఒళ్ళో బుజ్జిపాపను పట్టుకుని కూర్చుంది. వాళ్ళ మేనమామ వచ్చాడు, తిప్పుకు రావడానికి బజారు కేసు తీసుకెళ్లాడు. ఈ పిల్లలు మీ పిల్లలైతే వీళ్ల మధ్య మీరు చాలా గమ్మత్తుగా కనబడతారు అంటూ నవ్వాడు చంద్రశేఖర్. తలక్రిందుగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లలు నా పిల్లలు కానందుకే గమ్మత్తుగా కనబడుతున్నాను. నా పిల్లలయ్యే నాటికి న్యాచురాలిటీ వస్తుంది, గమ్మత్తేమీ ఉండదు అంది భామ. కావచ్చేమో అంటూ మందహాసం చేశాడతడు. మీరు పై చదువుకో ఉద్యోగానికో ఎందుకు ఉత్సాహపడ్డం లేదు? జగన్మోహన్కి ఇష్టం లేదా? మీకే ఇష్టం లేదా అన్నాడు. ఆయన ప్రోత్సాహం ఉంటే పై చదువుకు పోయేదాన్ని, కాకపోతే ఉద్యోగం చేసేదాన్ని. కానీ ఆయనకేదీ ఇష్టం లేదు చెప్పింది భామ. ఎందుకని? తనకు గౌరవహాని అనా అడిగాడతను. కావచ్చు, ఆడది ఉద్యోగిని అయితే సంసార సౌఖ్యం లోపిస్తుందని ఆయన ఉద్దేశం. సంసార సౌఖ్యం అంటే? వండి వార్చి పెట్టడం, అడుగులకు మడుగులొత్తడం, పడగటింట్లో స్వర్గద్వారాలు తెరిచి చూపించడం. ఇంకా నేను చెప్పడం దేనికి? మగవాళ్ళు మీకు తెలీదా అంటూ మ్లానంగా నవ్వింది భామ. మీరు కోప్పడనంటే
స్త్రీని ప్రేమించిన పురుషునికి ఆమె నుండి ఆపాటి సౌఖ్యం ఆశించడం దురాశ అంటారా? అది మీ ఆత్మాభిమానానికి కళంకం అనుకుంటారా? అడిగాడతను. మీ శ్రీమతికి కావలసినంత స్వేచ్ఛనిచ్చిన సంస్కారవంతులు మీరే అలా మాట్లాడితే అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించింది భామ. స్వేచ్ఛ ఇచ్చిన మాట నిజమే. ఆదిలో మగవాడు వంటింటి మహాలక్ష్మినే ప్రేమించాడు. అదే అతనిని స్త్రీ కోపానికి గురిచేసింది. అన్యాయమన్న ఆమె ఆక్రోశమే అతడిలో చైతన్యం తెచ్చింది. విద్యా విజ్ఞానాలలో ముందంజ వేయడానికి అవకాశం కల్పించి సహృదయతను చాటుకుంటున్నాడు. ఇంకా అక్కడక్కడ పాత భావాలకు దాసులైన మగవాళ్లున్నారనుకోండి. అప్పుడప్పుడు అలసి సొలసి డ్యూటీ నుండి ఇంటికొచ్చినప్పుడు శ్రీమతి మందహాస వదనంతో ఎదురొచ్చి బూట్లు విప్పాలని, కాలర్ గుండీలు తీయాలని, చల్లని మంచినీళ్ళలో కమ్మని తేనీరో తెచ్చివ్వాలని, కమ్మటి కబుర్లు చెప్పి అలుపు తీర్చాలని కమ్మటి కలగంటాను. కానీ శ్యామ ఇంట్లో ఉండదా సమయంలో. ఉన్నా చదువుకుంటూనో పాపను ఆడించుకుంటూనో మరేదో పనిలోనో ఉంటుంది. కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నా స్వార్థకాంక్షతో విజ్ఞాన పదంలో ఆమె దృష్టిని అడ్డుపెట్టే అధికారం నాకు లేదు. లేని అధికారాన్ని ప్రదర్శించడం మూర్ఖమే కాదు, అది కుసంస్కారం కూడా, సంకుచితం కూడా. భార్యాభర్తల సహజీవనం సుఖమయం కావాలంటే పరస్పరం కొన్ని స్వార్థ త్యాగాలు చేసుకోవలసిందే అన్నాడతను. మేనమామతో వెళ్లిన పాప, మహిళా మండలికి వెళ్లిన శ్యామసుందరి ఒకేసారొచ్చారు. శ్యామసుందరితో వచ్చిన యువతిని చూసి ఆనందంగా అరిచింది భామ. ఓ ఉమా అంటూ. నువ్విక్కడున్నావేమే? భామ భుజం మీద చెయ్యి వేసింది ఉమ ఆశ్చర్యంగా. శ్యామసుందరి ఇద్దరి ఆశ్చర్యాన్ని పోగొట్టింది. ఉమ భర్తకు ఇక్కడే ఉద్యోగం, ఉమ కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుంది. మహిళా మండలి సభ్యురాలైన ఉమ శ్యామసుందరికి బాగా పరిచయం. బజార్ నుండి పాప తెచ్చుకున్న బంతి విసురుతూ పాపతో పసివాడిలా చంద్రశేఖర ఆడుకుంటుంటే ముగ్గురు మహిళలు కబుర్లలో పడ్డారు. ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నౌకా గమనము ఆడియో నవల 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.